ఓకే. సో, డ్యాడీ మేకోవర్ దీని గురించి చెప్పండి. డాడీ మేకోవర్ అంటే ఏంటంటే ఉమెన్కి అంటే చాలామంది లేడీస్ నన్ను తిట్టుకోవచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీలో మీకెంత స్ట్రెస్ ఉంటుందో Okay. ఫాదర్స్కి ఇంచుమించుగా ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎందుకు? మేము జస్ట్ బేబీని మొయ్యం అంతే. మనం ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ప్రాసెస్. ఓకే. వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలా, హ్మ్. మెంటల్గా సపోర్ట్ ఇస్తాం, ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తాం, పక్కన ఉంటాం. మనం స్ట్రెస్ఫుల్, Hmm. బేబీ ఎలా ఉంది, స్కాన్ ఎలా ఉంది, ఎలా డెలివరీ అవుతుంది ఏంటి అనే స్ట్రెస్ మనకే ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వాళ్ళు తింటా ఉంటే మనం కూడా పక్కన కూర్చొని తింటా ఉంటాం వాళ్ళతో పాటు. ఓకే. మనం లావ్ అవుతాం, మేల్స్ కూడా. అవును. ఏదో ఏజ్ పెరిగే కొద్దికి ఆ పిల్లలు పుట్టే టైంకి మనకి ఆ హార్మోన్ అంటే మనకి స్లోగా ఏజింగ్ చేంజెస్కి మనకి బట్టతలు వస్తుంది. హ్మ్. సో అట్లాగే ఏంటంటే మామీ మేకవర్తో పాటు డాడీ మేకవర్ ఏంటంటే కొంచెం పొట్ట లైపోసక్షన్ చేయటం, ఓకే. కొంచెం వెనకాల నడుము దగ్గర లైపోసక్షన్ చేయటం, జుట్టు ఊడిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం, ఓకే. ఇట్లాంటివన్నీ డాడీ మేకవర్ అని ఒక ట్రెండ్ కింద స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే. చేస్తా అంటే ఇవన్నీ నేమ్స్ మనమే పెట్టడమా లేకుంటే సైంటిఫిక్ ఇవేమీ సైంటిఫిక్ టర్మ్స్ కానే కాదండి. ఓకే. మీకు మామీ మేకోర్ అనటము మెడికల్ టర్మినాలజీలో ఎక్కడా ఉండదు. ఓకే. అసలు మామీ అన్న పేరు మనకి వెస్ట్రన్ సైడ్ నుంచి వచ్చింది. Hmm. మనం అమ్మ అని పిలుస్తాం, హిందీ మాట్లాడే వాళ్ళు అమ్మి అని పిలుస్తారు, అవును. డిఫరెంట్ టర్మినాలజీస్ మా అని పిలుస్తారు. సో మామీ అన్నది వెస్ట్రన్ కల్చర్లో మామీ అంటే డెలివరీ అయిన వాళ్ళని పిల్లలు మామీ అని పిలుస్తారు, మదర్స్ని. ఓకే. సో మామీ మేకోర్ అన్నది వెస్ట్రన్ టర్మినాలజీ. ఓకే. అది మనం అలా వెస్టర్నైజేషన్ అంతా మన పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లో వెస్టర్నైజేషన్ అంతా వచ్చినట్టు ఈ మెడికల్ ట్రీట్మెంట్లో కూడా టర్మినాలజీ వచ్చింది ఇప్పుడు. ఓకే.